నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా, కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సంక్షేమం ఆగకూడదు, అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది, రెండు బ్యాలెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకుపోతున్నా. ఈ 10 నెలల్లో అప్పు కోసం అడ్డదారులు తొక్కడం చూశాం. తెచ్చిన అప్పును దోచుకో పంచుకో తినుకో విధానంలో మింగేయడం చూశాం. 1,48,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఒక్క సంక్షేమ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయని అసమర్థతను చూశాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ఎంతకు తెగించిందో తెలుసా? కేవలం 9,000 కోట్ల రూపాయల అప్పుల కోసం ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో తెలుసా? దేశం ఉలిక్కి పడేలా ఎలాంటి అడ్డదారిని ఎత్తుక్కుందో తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఏపీఎండీసీ బాండ్ల ద్వారా 9,000 కోట్లు సేకరించాం. బాండ్లు కొన్నవారికి ఏపీఎండీసీపై సర్వ హక్కులు కల్పించబోతోంది. అర్థం కాలేదా? సింపుల్ గా చెబుతా వినండి. బాండ్లు కొన్నవారికి షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోతే